నీట్ యూజీ పరీక్ష మళ్లీ జరగనుండడంతో కోచింగ్ సెంటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. మరొకసారి నీట్ ప్రిపరేషన్ కోసం విద్యార్థులు రెడీ అవుతున్నారు. కోచింగ్ సెంటర్కి వచ్చిన విద్యార్థులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ విజయవాడ నుంచి మనకు అందిస్తారు. 2026 నీట్ యూజీ ఎగ్జామ్ మళ్లీ జరగబోతోంది. పేపర్ లీక్ అవడం వల్ల ఈ రకంగా మళ్లీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కొత్తగా ఇప్పుడు నీట్ కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా రీఓపెన్ అయ్యాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి వాళ్ళందరూ కొత్తగా నేర్చుకోవడానికి అంటే మళ్లీ ప్రిపేర్ అవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మళ్లీ ప్రిపరేషన్ వాళ్ళు ఎలా చూస్తున్నారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలా మళ్లీ ప్రిపేర్ అవ్వాలి? ఖచ్చితంగా అయితే ఇది ఒక సంవత్సరమో ఎంతో ప్రిపేర్ అయ్యి ఉంటారు, అది మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా అనిపిస్తుంది? చాలా మంది చాలా కష్టపడి చదువుకొని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలి, బుక్స్ మొత్తం పాడేసి ఉంటారు. కానీ మళ్ళీ చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యాకల్టీకి కష్టం, మొత్తం అందరు రావాలి, అంతా చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ చదువుకోవాలి. ఇలా చేయడం తప్పు, చాలా తప్పు. అసలు ఎవరు తట్టుకోలేరు. చాలా కష్టపడి చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలి? అసలు ఎలా అనిపిస్తుంది మీకు? నచ్చలేదు సార్, మాకు అసలు నచ్చలేదు. అలా ఒక డబ్బుల కోసం పేపర్లు లీక్ చేసేస్తూ ఉంటే కష్టపడి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇది ఒక సెకండ్ ఛాన్స్లా ఫీల్ అవుతారు సార్. ఎలా అంటే ఒక 450 అరౌండ్ ఆ రేంజ్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక సెకండ్ ఛాన్స్, బట్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళు మళ్ళీ చదివి మళ్ళీ రాయాలి. అప్పుడులో అంత రాశాక అంత స్కోర్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. సో కొంతమంది స్టూడెంట్స్కి మాత్రం ఇది సెకండ్ ఛాన్స్, బట్ అందరికీ కాదు కదా. యాక్చువల్గా గతంలో ఒకసారి జరిగింది, ఇప్పుడు మళ్ళీ రీనీట్ చూస్తే సరే దేశం మొత్తం అంతా జరుగుతుంది. అంటే 22 లక్షల మంది ఎలా అసలు యాక్చువల్గా మీరు మళ్ళీ వచ్చి కోచింగ్ సెంటర్లో కూర్చొని చదువుకోవడాన్ని ఎలా చూస్తారు? ఫస్ట్ కొంచెం బాధగానే అనిపించింది. మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే చాలా కష్టం, మార్క్స్ రాని వాళ్ళకైతే సెకండ్ ఛాన్స్. ఓకే, నాకు ఎటు కాకుండా అంటే నాకు కొంచెం డౌట్గా ఉన్న వాళ్ళు నేను ఇది సెకండ్ ఛాన్స్ కానీ ఫీల్ అయ్యి కొంచెం బెటర్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సెకండ్ ఛాన్స్ కానీ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి పేపర్ లీక్లని ఎలా చూడాలి? నిజంగా ఇలా పేపర్ లీకులు చేయడం మంచిదేనా? అబ్సల్యూట్గా నేను చెప్పాలంటే ఇది ఇట్స్ ఏ గవర్నమెంట్ కానీ మొత్తం ఎంటీఏకే ఒక బిగ్ ఫాల్ట్. ఎందుకంటే ఈవెన్ స్కూల్ డేస్లోనే ఒక అసెస్మెంట్ పేపర్ అనేది చిన్నది పేపర్ కూడా లీక్ అవుతుంది. అలాంటిది ఇంతమంది లక్షలు రాసే పేపర్ లీక్ అవుతుందంటే సిగ్గుచేటుగానే ఉంది. చెప్పండి, ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ మన కోచింగ్ సెంటర్ ఓపెన్ చేయడం, మళ్ళీ వీళ్ళందరికీ సేమ్ ఫెసిలిటీస్, సేమ్ వర్క్, మొత్తం వర్క్ అంతా అదో రకమైన రీక్యాప్ లాంటిది, ఎలా అనిపిస్తుంది? లాస్ట్ టైం కూడా చెప్పాను, హైలీ అన్ఫార్చునేట్ అని. బట్ ఏంటి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ స్టూడెంట్ ఈ సిచ్యువేషన్ ప్రాపర్గా అర్థం చేసుకుని అడాప్ట్ చేసుకుని మైండ్ ట్యూన్ చేసుకుని ఇమ్మీడియట్గా వర్క్లో దిగుతారో దే కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్. అంతే. సో అంటే మీకు ఒక కోచింగ్ సెంటర్గా ఇది సెకండ్ బర్డెన్ లా అని ఏమైనా అనిపిస్తుందా? సో డెఫినెట్లీ కొంత బర్డెన్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ టైంకి వాళ్ళకి బర్డెనే, మాకు బర్డెన్. వాళ్ళు ఈ టైంకి ఫ్రీ అయిపోయి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాల్సిన టైం, అండ్ మేము నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయాల్సిన టైం ఇది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ బర్డెన్ ఫర్ ఎవ్రీవన్. మొత్తానికి అయితే మాత్రం కోచింగ్ సెంటర్స్ తిరిగి ఓపెన్ అయ్యాయి. కోచింగ్ సెంటర్స్లో తిరిగి మళ్ళీ కోచింగ్ ప్రారంభమైంది. కెమెరా పర్సన్ మురళీతో రామ్, ఎన్టీవీ,